సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఈ రాత్రికి నీ కళ్ళల్లోకి వస్తాను బిడ్డ. రేపు గురువారం అంటే వచ్చే గురువారం రోజు నువ్వు పోరాడే ఒక కోరిక తీరబోతుందమ్మా. విను, దాటిపోవద్దు తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీ మనసులో ఎన్నో అలజడులు ఉంచుకొని ఏం చెయ్యాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నావు కదా. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియక నీ జీవితాంతం పోరాడుతున్నావు కదా బిడ్డ. దీన్ని మార్చాలి, నా బిడ్డ ఆశలన్నీ తీరాల్సిందే అని చెప్పి నా బిడ్డ కళ్ళలోకి ఈ రాత్రికి వచ్చి నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నానమ్మా. నీ అన్ని చిక్కులు తీర్చి నీ కోరికలన్నీ రేపటికి అంటే గురువారం రోజుకి అందిస్తాను బిడ్డ. నువ్వు దేని గురించి కూడా దిగులు పడకు. నీకు ఏం చెయ్యాలో అన్నీ నేను చేస్తాను తల్లి. నీ కలలో వచ్చి మంచి దారిని చూపిస్తాను తల్లి. నువ్వు ఎదురు వెళ్ళితే ఏది మంచిదో చూపిస్తాను. నువ్వు వెళ్ళే నీకు ఏది మంచిదో చెబుతాను. నువ్వు అసలు ఊహించని మార్పులు, ఊహించని అతిశయం జరగబోతుంది తల్లి. నీకు ఒక్క నిజం తెలుసమ్మా, ఒకరు నిలకడ అసలు ఎందుకు ఇలా ఉన్నామని తెలుసుకుంటే దేనికి కూడా ఆశపడరు. అలా కాకుండా ఈ లోకం గురించి, మనుషుల గురించి ఎలాంటి వారు అని తెలుసుకుంటే ఎవరి మీద కూడా కోపం రాదు. ఒక మనిషి మనసు గురించి, ఈ లోకం గురించి తెలుసుకుంటే దేనికి కూడా దిగులు కూడా ఉండదు. అలాంటి వాటన్నిటికీ ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు గొడవ పడతారు, వీళ్ళు కోపగ్రస్తులు, వీళ్ళు స్వార్థపరులు, వీళ్ళు అమాయకులు, వీళ్ళు నైపుణ్యం గలవారు అని నీకు ఒక అవగాహన వస్తుందమ్మా. అలాంటి నీ మనసుకు ఒక తెలివైన అవగాహన వస్తే ఎవరు ఎలాంటి వారో తెలపడానికి నీ కళ్ళల్లోకి రావాలనుకుంటున్నాను బిడ్డ. ఎలాంటి చెడు ఆలోచనలు చేయకుండా ఓం సాయిరామ్ అని చెప్పుకుంటూ నెమ్మదిగా నిద్రపో. ఆ నెమ్మదిగా ఈ రాత్రి నీకు కనిపిస్తాను తల్లి. ఇప్పుడు తాత్కాలిక ఆశలు ఉన్న నీకు నిరంతరం ఆశలు అందిస్తాను. ఏది కూడా ఇప్పుడు ఆలోచించవద్దు తల్లి. ఎన్నో గజిబిజులతో నిర్మలంగా లేదు నీ మనసు. దిగులుతో ఆలోచిస్తూ అలజడితో నిండిపోయి ఉందమ్మా. నీ మనసు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు తల్లి. ఎలాంటి కల్లా కపటం లేని నీకు అంతా మంచే చేస్తానమ్మా. నీ మనసులో ఎలాంటి కలవరం లేకుండా నిర్ణయం తీసుకుంటావో నీ జీవితాన్ని అదే మారుస్తుంది. నీ కష్టాలకు, బాధలకు ఒక ముగింపు ఇవ్వడానికే ఈ రాత్రి నీ కళ్ళల్లోకి వచ్చి తీరుతాను తల్లి. నువ్వు కొందరిని చూసినప్పుడు వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు, వీరికి ఎలాంటి దిగులు ఉండదా, ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నావు కదా. ఒక్క నిజం తెలుసా బిడ్డ, నీకంటే ఎక్కువ కష్టాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. వారు ఎక్కువ బరువులు మోసేది కూడా వాళ్ళే. అన్నీ బాధగా, శోకంగా, కన్నీరుగా ఉన్నవారే కష్టంలో ఉన్నారు అనుకుంటున్నావు. నువ్వు నవ్వే వారిలో నవ్వులో కష్టం, బాధ ఉంటుంది తల్లి. ఇదే అర్థం చేసుకో. మనసులో కష్టాన్ని నింపుకొని ఆనందంగా ఉన్నట్లు కొంతమంది ఉంటారు. అన్నీ సర్దుకుంటాయని నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకమే వారిని ఆనందపరుస్తుంది. కాబట్టి నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి. నీకు ఏం చెయ్యాలి అనేది, ఏం చేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందో అలాంటి మార్పులు నేను చేస్తాను బిడ్డ. నిన్ను బాధలు, కష్టాలు నీకు చేరుతాయి అంటే నేను అనుమతిస్తానా చెప్పు? నీ దగ్గరికి ఎలాంటి చెడును కూడా రానియకుండా చూసుకుంటానమ్మా. నేనున్నాను కదా. నా మాటని విని ఆలకించు. విను బిడ్డ, నీ సాయి నీ కోసమే చెబుతున్నాను. అర్థం చేసుకో తల్లి. ఎలా గెలవాలో ఆలోచించి నీ సాయి నేను గెలుపునందిస్తానమ్మా. ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు. ఓం సాయిరామ్ అని చెబుతూ ఈ రాత్రికి నిద్రపో. నా దర్శన భాగ్యం చూడు. ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాను. నీకు భయం ఎందుకు చెప్పు? నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా? ఈ గురువారం నా ఆశీర్వాదం నీకు అందిస్తాను తల్లి. సిద్ధంగా ఉండు, హాయిగా నిద్రపో, నమ్మకంతో ఉండు. అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.